పహల్గామ్ దాడి తర్వాత మనం చేసినటువంటి మొట్టమొదటి చర్య సింధు జలాలు ఆపేయడం. ఈ సింధు జలాలు ముఖ్యంగా పాకిస్తాన్ లో చాలా జీవనాధారం. ఇవి 20% జీడీపీలో ప్రధాన భాగంగా ఉన్నాయి. పాకిస్తాన్ లో జీలం నదిపై అలాగే చేనాబ్ నదిపై 2 డ్యాములు ఉంటాయి. ఒకటి మంగ్లా, 2 తెరేబ్లా. ఈ 2 డ్యాముల ద్వారా సింధు ప్రావిన్స్ కి, పంజాబ్ ప్రావిన్స్ కి వెళ్తుంటాయి. అయితే గత ఏడాది అంటే 2024 జూన్ నాటికి దాదాపు 1,30,000 క్యూసెక్కుల నీరు ఉండేది. ఇప్పుడు ఆ నీరు 1,14,000కు పడిపోయింది. అంటే దాదాపు 15,000, 16,000 క్యూసెక్కుల నీరు తగ్గిపోయింది. ఈ ఉన్నటువంటి నీరుతో ఇప్పుడు అక్కడ వ్యవసాయానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రస్తుతానికైతే పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్ ఇద్దరూ కూడా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా షాబాస్ కావచ్చు, ఆయన మంత్రివర్గం కావచ్చు, ఏం చెప్పిందంటే మీరు నీటిని సమానంగా పంచుకోండి, ఎటువంటి కొట్లాటలు చేయకుండా చేయండి. మేము ప్రపంచ దేశాల్లో వెళ్లి ఈ యొక్క సింధు జలాల గురించి మాట్లాడి భారతదేశాన్ని ఒప్పించి ఎలాగైనా తీసుకొస్తాం. ఈలోగా ఉన్నటువంటి నీటిని మీరు సక్రమంగా సర్దండి అని చెప్పాయి. కానీ ఎక్కడ సర్దుతారు? ఇప్పుడు ఖరీఫ్ పంటకి వాళ్ళకి సరైనటువంటి నీరు కావాలి. ఇక జూన్ మొదటి వారంలోనే ఖరీఫ్ పంట మొదలవ్వాలి. కానీ ఇప్పుడు నీరు లేదు. ఈ నీరు పంట పొలాలకు వదిలితే అక్కడ విద్యుత్కి అంతరాయం ఏర్పడుతుంది. లేదు, విద్యుత్ కోసం నీటిని నిల్వ చేస్తే అక్కడ పంటకి ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో తెలియక ప్రజల నుంచి డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు షాబాస్ వచ్చేసి కొన్ని దేశాలు వెళ్లి భారత్ మాకు అన్యాయంగా మా నీటిని ఆఫ్ చేసింది, మాకు రావాల్సినటువంటి సింధు జలాలు ఆపింది అని చెప్తున్నాడు. అక్కడ పాకిస్తాన్ కి కొంతవరకు సానుకూలంగా ఉన్నా, కొంతమంది మీరు ఉగ్రవాదం చేయడం వల్ల కూడా భారత్ ఈ రోజు ఆపింది కదా, గత 60-65 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఎలాంటి యుద్ధాలు చేసినా కూడా ఆపనటువంటి భారత్ ఇప్పుడు ఉగ్రవాదం పేరుతో మీరు చేస్తున్నటువంటి దాడుల వల్ల భారత్ కూడా ఆపుతుంది. కాబట్టి ఉగ్రవాదాన్ని తగ్గించండి, లేదా ఉగ్రవాదాన్ని మీరు ఆపండి అంటూ కొంతమంది వ్యతిరేకత కూడా వ్యక్తం చేశారు పాకిస్తాన్ పై. ఇప్పుడు ఇదే పాకిస్తాన్కి మింగుడు పడడం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క నీటి సమస్య భవిష్యత్తులో మరింత పెరుగుతాయి. ముఖ్యంగా ఋతుపవనాలు రావడానికి మరొక 4-5 వారాల సమయం పడుతుంది. అంటే జూలైలో మొత్తానికి వస్తాయి ఋతుపవనాలు. ఆగస్టు నుంచి మనం తొలకరి పంట వేస్తాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెల రోజులకు గనక ఇప్పుడు ఖరీఫ్ పంట నీరు కావాలనుకుంటే మరికొంత నీటిని వదలాల్సి ఉంటుంది. ఈ నీటిని వదలాల్సి వస్తే చాలా వరకు నీటి నిల్వలు తగ్గిపోతాయి. ఈ ఋతుపవనాలు వచ్చేసరికి ఎంత నీరు వస్తుందో తెలియదు, ఋతుపవనాలు ఏ విధంగా వేస్తాయో తెలియదు. ఏదైనా సరే నదీ జలాల నుంచి వచ్చినటువంటి నీరు నిల్వలు ఉంటాయి కదా, అవి స్థిరంగా ఉంటాయి. ఇలా వర్షాకాలంలో వచ్చినటువంటి నీరు వస్తే ఎక్కువ వస్తాయి, లేకపోతే తక్కువ వస్తాయి. అంటే అతివృష్టి లేదా అనావృష్టి. దీనివల్ల పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఇప్పుడు భారతదేశం ఈ నదీ జలాల గురించి ప్రపంచ దేశాలకు సంబంధం లేదు. ఈ నదీ జలాలతో సంబంధం లేదు, అలాగే పిఓకే కూడా సంబంధం లేదు. ఇవన్నీ కూడా ద్వైపాక్ష చర్చలే. అంటే మనిద్దరం మాత్రమే మాట్లాడుకోవాలి, ఇంకెవరో మాట్లాడడానికి లేదు, ఎవరితో చర్చించాల్సిన అవసరం లేదు, ఇంకొకరు వచ్చి దీంట్లో తలదూర్చాల్సిన అవసరం లేదని అమెరికాతో సహా అన్ని దేశాలకి, ఐక్యరాజ్య సమితికి కూడా చెప్పేశాం. ఇక ప్రపంచ బ్యాంకు కూడా ముందే చెప్పేసింది ఆ జలాలకి మాకు సంబంధం లేదు అని. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశాన్ని ఎలా గడుక్కోవాలో అర్థం కాలేదు. మరొక నెల రోజులు పోతే పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అక్కడ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వ్యతిరేకతనే ఆపడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు అక్కడ షాబాజ్ షరీఫ్. కానీ ఎంతవరకు ఆగుతాడో చూడాలి మరి.